అందరికీ నమస్కారం. నేను మీ రవికిరణ్ వేలూరి. ఈ రోజున 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ద్వాదశ రాశుల వారు వాళ్ళ యొక్క అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ప్రతికూలతలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళ యోగాలు ఏమిటి, వాళ్ళు ఏ పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మరికొద్దిసేపట్లో మీకు చెప్పడం జరుగుతోంది. మకర రాశి అధిపతి శని ద్వితీయ స్థాన సంచారం వల్ల వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం అంతగా చూపించడం వీళ్ళకి. అట్లాగే ద్వితీయ స్థానంలో శని భాగ్యంలో ఉండటం వల్ల భాగ్యం బాగుంటుంది. అట్లాగే రాహు తృతీయంలో ఉన్నాడు, తృతీయ అనుకూలతగా ఉంటుంది. అర్ధాష్టమంలో కుజ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కుజుడు 4వ స్థానం ఉండటం వల్ల రోగబాధలు రుణబాధలు ఉంటూ ఉంటాయి. వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పంచమ స్థానంలో సంతాన స్థానంలో బుధ గురు శుక్ర రవిల సంచారం వల్ల బుధుడు రవి గురుడు శుక్రుడు ఉండడం వల్ల విశేషమైన యోగాలు వస్తూ ఉంటాయి. సంతానం వల్ల చక్కటి అభివృద్ధి ఏర్పడుతూ ఉంటుంది. పిల్లల ద్వారా చక్కగా శుక్రుడు వల్ల అనుకూలత, అట్లాగే గురుడు బలం కలుగుతుంది. అలాగే బుధుడు వల్ల చక్కటి తెలివితేటలు, చక్కటి విద్యలు చదవడం, చక్కటి ఉద్యోగాలు సాధించడం అట్లాంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. అట్లాగే 9వ స్థానంలో కేతు సంచారం అనుకూలంగా ఉంది. ఇట్లా మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ కుజుడు మాత్రమే ఇబ్బందిగా ఉన్నాడు. కాబట్టి కుజుడికి పరిహారం చేసుకున్నట్లయితే కుజ అనుకూలత కలిగి సుఖంగా ఉండడం జరుగుతుంది. కుజుడికి ఓం కుజాయ నమః అనే నామాన్ని 108 సార్లు ప్రతినిత్యము పారాయణ చేస్తూ సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రము, రుణ విమోచన అంగారక గ్రహ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా రుణ బాధ నుంచి విముక్తి చెంది సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేయడం జరుగుతోంది. గోబ్రాహ్మణేభ్యః స్వమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.